స్టార్ విలేజ్ క్లినిక్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా కూడా 13,000 విలేజ్ క్లినిక్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. దీనివల్ల ప్రతి ఊర్లోనూ కూడా ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అక్కడే కాపురం ఉంటూ అక్కడే అవైలబుల్గా ఉంటుంది. 54 రకాల మందులు అదే విలేజ్ క్లినిక్లో అందుబాటులోకి వస్తాయి. ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. పూర్తిగా ఎవరికి బాగోలేకపోయినా అదే ఆరోగ్యశ్రీ రెఫరల్ పాయింట్ కింద కూడా అదే పనిచేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం దానివల్ల జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మన ఊర్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కూడా చేయగలిగాము. ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాము. ఏప్రిల్ నాటికి పూర్తి కూడా చేయగలుగుతాం దేవుడి దయతో అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మనసుకు నిజంగా చాలా సంతోషం కలిగించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో మనం చేయగలిగింది. కంటి వెలుగు అనే కార్యక్రమంతో దాదాపుగా 65 లక్షల మంది పిల్లలకు టోటల్గా పిల్లలందరినీ కూడా మొత్తం కంటి వెలుగులో కవర్ చేసి స్కాన్ చేసి పూర్తిగా ప్రతి పిల్లాడిని కూడా చెక్ చేసి ప్రతి పిల్లాడికి కూడా కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు లేదా కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో దాదాపుగా దగ్గర 65 లక్షల పైచులకు మంది పిల్లలను మనం కంటి పరీక్షలు చేయించగా దాదాపుగా 1,58,000 కళ్ళజోళ్ళు అవసరమని చెప్పి తేలితే ఇప్పటికే 1,29,000 కళ్ళజోళ్ళు ఇప్పటికే పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది. అంత లోపల కరోనా రావడం వల్ల పిల్లలకు మిగిలిన వాళ్ళకు ఇవ్వలేకపోయాం. వీళ్ళను స్కూల్ తెరిచిన వెంటనే ఇంకా మిగిలిన 29,000 మంది పిల్లలకు కూడా ఈ నెలాఖరికే ఇచ్చేస్తారా? ఈ నెలాఖరికి ఇచ్చేస్తాం. అది కూడా ఇచ్చేస్తామని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషం కలిగించే వార్త. వీటిలో ఈ పిల్లలందరినీ కూడా స్కాన్ చేస్తే దాదాపుగా 2,621 మంది పిల్లలకు కంటి శస్త్రచికిత్సలు కూడా అవసరమని కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ ఆ కార్యక్రమం కూడా ఈ కరోనా వల్ల జరగలేకపోయింది. అది కూడా వెంటనే స్కూల్ తెరిచిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లోపల కరోనా కూడా తగ్గుముఖం పట్టే దేవుడి దయతో తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నా. తర్వాత వెంటనే ఆ పిల్లలకు కూడా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా దేవుడు సహకరించాడు. మీ అందరి చల్లని దీవెనలతో మంచి కార్యక్రమాలను చేయగలిగాము. ఈరోజు చేసే ఈ కార్యక్రమం కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడాలని దీనివల్ల మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈ 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు విజయనగరం కలెక్టరు, కడప కలెక్టరు, వెస్ట్ గోదావరికి కలెక్టరు, విశాఖపట్నం కలెక్టరు, ప్రకాశం జిల్లా కలెక్టరు, ఈ 6 జిల్లాలకు సంబంధించి గుంటూరు కలెక్టరు, ఈ 6 జిల్లాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తిగా దీని మీద ధ్యాస పెట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వెస్ట్ గోదావరి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద చేశాం. మిగిలిన 6 జిల్లాలకు సంబంధించి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 6 జిల్లాలలో కూడా ఇనీషియల్గా కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కొద్దో గొప్ప ఏదన్నా ఉన్నా కూడా దగ్గరుండి కలెక్టర్లు జేసీ జాయింట్ కలెక్టర్లను కూడా దీనికి సంబంధించి కూడా పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్ కింద. ఆ జాయింట్ కలెక్టర్లు కూడా ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నాను. కొద్దిగా ఇది ఘాట్లేకి పడేదాకా కొంచెం పీరియాడికల్ రివ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటూ కలెక్టర్లు దీని మీద ధ్యాస పెడుతూ ఈ 2,200 రోగాలను ప్రతి ఆరోగ్యశ్రీ పరిధిలోనూ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా ఎటువంటి కష్టము లేకుండా స్మూత్గా ట్రాన్సిషన్ జరిగించేట్టుగా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యాండ్ హోల్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ is fully implemented without causing any difficulty to anybody. So ఇది కలెక్టర్లందరికీ కూడా దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు దెమ్. అది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా ఏమన్నా కలెక్టర్లు ఏమన్నా ఇంటరాక్షన్ కపుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏమన్నా? విజయనగరం సార్, విజయనగరం నుంచి
యా అన్న జవహర్ అన్న, నమస్తే అన్న. జవహర్ అన్న, ఐ సీ యూ. బొత్సన్న బాగుండన్నా? జోగులు బాగుంటారు జగన్? సారీ జవహర్ అన్న, ప్లీజ్ గో అహెడ్. సార్ ప్రత్యేకంగా తమరికి ధన్యవాదాలు సార్. మాకు ఫస్ట్ ఫేజ్ లోనే ప్రజారోగ్యం కింద డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మా జిల్లాకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ మా జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్నవి 7 lakh కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. ఇవాళ తమరితో తిరుమల హాస్పిటల్స్ నుంచి అటెండ్ అవుతున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి చేసుకోవడానికి తమకు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోట్ చేస్తున్నాం సార్. నిజంగా ప్రజారోగ్యం మీద ప్రభుత్వం చాలా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హాస్పిటల్స్ కానీ, అలాగే అదర్ ఎక్విప్మెంట్స్ సంబంధించి కానీ, క్వాలిటీకి సంబంధించి కానీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నారు సార్. అలాగే రీసెంట్ గా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలి అని చెప్పి తమరు ఆదేశాలు ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫ్రూట్ఫుల్ గా ప్రజారోగ్యానికి మేలు జరిగే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గా, అలాగే జాయింట్ కలెక్టర్ 2 ఇప్పుడు హెల్త్ కి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి గ్రామ సచివాలయ స్థాయిలో కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు సచివాలయం వరకు కూడా ఇది స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం సార్. వాళ్ళకు కూడా హెల్త్ సెక్రటరీస్ అందరికీ, వార్డ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతా ఉంది సార్. గ్రామీణ స్థాయిలో మీరు అన్నట్టుగా విలేజ్ క్లినిక్స్ ని పూర్తిగా స్ట్రెంథెన్ చేయడానికి తప్పనిసరిగా జాయింట్ కలెక్టర్ హెల్త్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ తమతో మాట్లాడడానికి గుర్లా గ్రామం నుంచి ఒక సాంబా అనేటటువంటి లబ్ధిదారుడు తమతో మాట్లాడడానికి చేస్తున్నారు సార్. తమరు అవకాశం ఇస్తే వారితో ఒక నిమిషం మాట్లాడిస్తాను సార్. నమస్కారం సార్. నమస్తే సాంబా. నమస్తే సార్. మా నాన్నగారు వ్యవసాయం పని చేస్తారు సార్. నా పేరు సాంబా అండి. మా నాన్నగారు చనిపోయారు సార్. మా అమ్మగారు వ్యవసాయం పని చేస్తాను సార్. వ్యవసాయం పని చేసుకుని నేను కూడా వ్యవసాయం పరంగా ఉండిపోయాను సార్. అయితే నా స్కూల్ పైన అప్పటి నుంచి చదువుకోలేకపోయాను సార్. చదువుకోలేకపోతే అప్పటి నుంచి వ్యవసాయం పని చేస్తుంది సార్. ఈలోగా నాకు తేరుబాటు వచ్చింది సార్. నేను దాదాపు 2 సంవత్సరాలు పెట్టి తేరుబాటు వస్తే నేను చేసుకోలేకపోయాను సార్. నా స్వామి లేక నాకు మ్యారేజ్ కూడా అయింది సార్. నాకు 2 పిల్లలు సార్. అప్పుడు నా పరిస్థితి పెట్టి నేను చేసుకోలేకపోయాను సార్. పిల్లలు పుట్టే కూడా ఇక్కడ చేసుకోలేకపోయాను. ఈ రోజు మా వారింటి వచ్చి బాబు నువ్వు ఆరోగ్య కార్డు వచ్చింది కదా పట్టుకోలేదు. ఈ రోజు మన సీఎం గారు మళ్ళీ మనకు ఆరోగ్య పెట్టారు, 1000 రూపాయల నుంచి ఖర్చు అవుతుంది అని అనగానే నేను మళ్ళీ విజయనగరం వచ్చాను సార్. విజయనగరంలోని తిరుమలాంశపెట్టికి రాగానే ఆరోగ్య కార్డు చూపించగానే నాకు టెస్ట్ చేశారు సార్. టెస్ట్ చేయగానే డాక్టర్ గారు టెస్ట్ చేసి చూసినట్టు మీకు ఆపరేషన్ కంపల్సరీ చేయాలన్నారు. ఇంతకుముందు ఎన్నో మందులు వాడాను సార్. ఈ బాధ నేను మామూలుగా చెప్పలేను సార్. అంత బాధ అనిపించాను సార్. ఈ రోజు నాకు ఫ్రీగా ఆపరేషన్ అవుతుంది, నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఖర్చు కూడా ఇస్తానని నాకు చెప్పారు సార్. చాలా ఆనందపడతాను సార్. ఈ విషయంలో నాకు చాలా మంచి జరిగింది సార్. మా అమ్మగారికి కూడా పెన్షన్ ఇవ్వలేదు సార్. అప్పుడు 2 పెన్షన్లో పెరుగుతున్నప్పుడు 2 పెన్షన్లు ఇవ్వమన్నారండి. 2 పెన్షన్లు ఇవ్వకపోతే నా పెన్షన్ తీసి అమ్మగారు ఇచ్చారండి. మీరు సీఎం అయ్యాక మళ్ళీ 3000 రూపాయలు పెన్షన్ వచ్చింది సార్. వాటిని డోరీ కొట్టి మరి నెలకు 3000 రూపాయల పెన్షన్ నాకు ఇవ్వగలుగుతున్నాను సార్. ఈ రోజు నేను ఎంతో ఆనందపడతాను. మీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందపడతాను సార్. ఈ రోజు నాకు అవకాశం దేవుడు కలిగించారు సార్. ఆ పరిస్థితి సార్. ధన్యవాదాలు సార్. నిజంగా ఈ ఆరోగ్యశ్రీలో ఇంకొకటి సంతోషం కలిగించే విషయం కూడా ఏమిటి అని అంటే, ఎవరైనా కూడా బాగోలేకపోతే పెన్షన్లు కూడా దాదాపుగా 3,000 నుంచి 10,000 రూపాయల దాకా క్రానిక్గా ఇల్నెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి క్రానిక్ ఇల్నెస్తో బాధపడతా ఉన్న, నిజంగా ఈ తలసీమియా వచ్చిన వాళ్ళను, కిడ్నీ పేషెంట్స్ని, ఇటువంటి వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. చివరికి లెప్రసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలన పారాలిసిస్ వచ్చి మంచానికే పరిమితమై, వీల్ చైర్కే పరిమితమైపోయిన పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఒక్కొక్కసారి చాలా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళందరికీ కూడా 3,000 నుంచి 10,000 దాకా తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వగలిగిన గొప్ప పరిస్థితులకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ దేవుడి దయతో తీసుకుపోవడం చాలా సంతోషంగా అనిపించింది.
నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సాంబ. ఆల్ ది బెస్ట్. పౌండ్ లో ఈ కరోనా మాస్కులు అన్ని పంచారు సార్. ప్రతి ఊర్లో వారంటీ ఉన్నారంటే ఈ రోజు మేము బతుకున్నాం సార్. మాస్కులు ఇచ్చి మీరు వేయాలి, అలవాటు లేని రోజు కూడా మీరు వేసుకోవాలి, వేసుకోకపోతే మారదు అని అన్నారు సార్. ఈలోగా మాకు ఇంతకుముందు విజయనగరం జిల్లాలో ఒక వేసుకోవడం మీరు కాదు సార్. ఇప్పుడు వర్క్ కూలీలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనికి కూడా ప్రతి హాస్పిటల్ కూడా మీరు మాకు ఈ వ్యాధి వస్తే ఎదిరించండి, భయపడకండి అనే ధైర్యాన్ని మేము మాకు వారంటీలు కూడా ప్రతిసారి మాకు ఇంటి వచ్చి గురించి చెప్తున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సాంబ. నెక్స్ట్ కడప సార్. నేను బస్సున్నా బాయ్నా ల్యాండ్ కూడా చూశారు సార్. మంత్రి గారు వచ్చి డైరెక్టర్ చూశారు. ఇంకా దాన్ని ప్రారంభించిన త్వరలో. అమ్మకి ఏదో బాగాలేదని చెప్పి ఏదో రామకృష్ణ అని చెప్తాను. పర్వాలేదన్నా ఇప్పుడు ఆరోగ్యం? సార్ మా అబ్బాయికి కూడా నాకు అమ్మఒడి పథకం పడ్డది సార్. నేను చాలా ఆనందపడతాను సార్. నాకు మ్యారేజ్ అయ్యింది, అమ్మఒడి డబ్బులు కూడా నన్ను అందుకోండి సార్. మా నాన్నగారు ఇంతకుముందు వ్యవసాయం చేసి ఈరోజు రైతు భరోసా కూడా నాకు వచ్చింది సార్. ఈరోజు రైతు భరోసా కూడా నా అకౌంట్ లో పడ్డది. నేను చాలా ఆనందపడతాను సార్ ఈ విషయంలో. నాకు అన్ని పథకాలు అందాయి సార్. అందరూ చాలా ఇష్టంగా నాకు సహకరించారు సార్. హాస్పిటల్కి రావడం అడుగు పెట్టగానే ఏ ఇబ్బంది లేకుండా, ఏ టెస్టులు లేకుండా కంపల్సరీ ఆపరేషన్ చేసుకో, నాకు మళ్ళీ మీరు ఏమైనా పథకాలు ఎన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సాంబ. ఏ జగన్ బై జగన్. నెక్స్ట్ కడప సార్. ఏ జగన్. థ్యాంక్ యూ. కలెక్టర్ కడప. హరి, ఐ సీ యూ. హరి, ప్లీజ్ గో హెడ్. నమస్తే హరి, ప్లీజ్ గో హెడ్. సార్, ఈరోజు మనం 1059 వ్యాధుల దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కింద 2200 సార్ అదనంగా 1151 వ్యాధుల్ని, సర్జరీస్ని, ప్రొసీజర్స్ని మనం తీసుకొచ్చాం సార్. సో దీంట్లో చాలా మందికి ఉపయోగం సార్. జిల్లాలో చాలా మందికి లబ్ధి పొందుతారు. సో దాంట్లో ఇమీడియట్ గా హాస్పిటల్లో ఉండి లబ్ధి పొందే ఒక లేడీ మన చక్రాయపేట మండలం సార్. సో వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఫ్యామిలీ. ఆవిడ పేరు డి రమాదేవి సార్. సో సురభి గ్రామ పంచాయతీ, పాయలోపల్లి గ్రామం సార్ వాళ్ళు. సో ఆమెకి 9 సెంటీమీటర్ యూటిరస్ లో ఫైబ్రాయిడ్ ఒకటి. సో ద ప్రొసీజర్ ఈస్ కాల్డ్ మయోమెక్టమీ సార్. మయోమెక్టమీ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఎర్లియర్. సో ఈసారి మీరు అదనంగా ఇప్పుడు యాడ్ చేసిన 1151లో మయోమెక్టమీ కూడా చేర్చడం జరిగింది సార్. సో ఇప్పుడు ఇమీడియట్లీ షీ ఈస్ గోయింగ్ టు గెట్ ఆపరేటెడ్ బై టుమారో మార్నింగ్. దట్ సర్జరీ ఈస్ ప్లాన్ సార్. ఆమె మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. సో కడప హాస్పిటల్ అని మనకి ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్ ఉంది సార్. ఆ ఎండి గారు డాక్టర్ రంగప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో హీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ద సర్జరీ టుమారో. సో ద ఎంటైర్ ద హాస్పిటల్ టీమ్ ఈజ్ ఆల్సో బిహైండ్ యూ సార్. సో రమాదేవి గారు తమతో మాట్లాడతారు సార్. చక్రాపేట. నమస్కారం సార్. నమస్తే తల్లి. నమస్తే అమ్మా. నా చక్రాపేట మండలము పాయలోపల్లి సార్. గర్భ సంచిలో కొంచెం గడ్డు ఉందని చెప్పారు సార్ డాక్టర్లు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే రాయచోట్ల అమీన్ హాస్పిటల్లో 40,000 అవుతుందని చెప్పారు సార్. అంత సౌండ్ లేదు సార్ మాకు చేసుకోను. ఇప్పుడు నువ్వు ఈ పథకం పెట్టింటే సార్ ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తించుతుందని చెప్పింటే కడపకు వచ్చినాం సార్ హాస్పిటల్కు. కడపకు వచ్చినాం. చంద్రశేఖర్ సార్ హాస్పిటల్కి వచ్చినా ఆపరేషన్ చేస్తానన్నాడు సార్. నాకు నాన్నగారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మా ఆయన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. రస్ హాస్పిటల్లో తిరుపతి రస్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినారు సార్. నాన్నగారు ఉన్నప్పుడు మా ఆయన నిలబెట్టినారు. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు నా ప్రాణం నిలబెడతాను సార్. మీకు ధన్యవాదాలు సార్. చల్లగా ఉండాలి ఆరోగ్యశ్రీ. నాకు డాక్టర్లో కూడా ఉండాలి సార్. శివసాయి గ్రూప్ అని. దాంట్లో వడ్డీ ఎనికి వచ్చింది సార్ 2600. 2 లక్షలు మా గ్రూప్కు మాఫీ అయింది సార్, రుణమాఫీ. అది 4 విడతలుగా వేస్తానన్నావు కదా సార్. ఒకసారి ఇప్పుడు వస్తుందని రాసుకొని పోయినారు సార్. మీరు చల్లగా ఉండాలి సార్. మీరు చల్లగా ఉండే వల్ల మా ఇట్లాంటి బీదోళ్ళు నీకు సాయం సార్. ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ నీకు. థ్యాంక్ యూ తల్లి. వికలాంగుడు సార్ మా ఆయన. పింఛని కూడా వస్తుంది సార్ 3000 డబ్బులు. బియ్యం కూడా ఈ కరోనా వచ్చిన వాళ్ళ నుంచి బియ్యం వస్తుంది. 1000 రూపాయలు డబ్బులు ఇచ్చిపోయినారు సార్. బియ్యము నెలకు 2 సార్లు బియ్యము బ్యాళ్ళు వస్తున్నాయి సార్. మాసులు కూడా ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు, మీ కుటుంబానికి సార్. చల్లగా ఉండాలా. థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ విశాఖపట్నం సార్. వినయ్, ఐ సీ యూ. వినయ్, ప్లీజ్ గో హెడ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ సార్. 1000 న్యూ ప్రొసీజర్స్ సార్. మోస్ట్లీ మనకి గతంలో దేవర్ నెవర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆరోగ్యశ్రీ సార్. ఇవాళ ఆనరబుల్ సీఎం ఇవాళ ఈజ్ లాంచింగ్ దీస్ 1000 న్యూ ప్రొసీజర్స్ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్ సార్. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి కూడా సార్ హీఈస్ ఏ డైరెక్ట్ బెనిఫిషియరీ సార్. అతని 1000 న్యూ ప్రొసీజర్స్ లో బెనిఫిట్ అయ్యాడు సార్. తను యాక్చువల్లీ చాలా పేద కుటుంబం నుంచి సార్, మన డైలీ వేజ్ లేబరర్ మన వైజాగ్ లో సార్. అతని పేరు వెంకట్రమణ సార్. బిఫోర్ ఐ గివ్ ఇట్ టు హిమ్ సార్, బ్రీఫ్ గా సార్ మాకు వైజాగ్ లో గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్ 44 ఉన్నాయి సార్, అండ్ ప్రైవేట్ కార్పొరేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ 50 ఉన్నాయి సార్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెట్వర్క్ విల్ బి దేర్ ఇన్ వైజాగ్ సార్. దీనివల్ల మనకి నార్త్ కోస్టల్ అంతా కూడా బెనిఫిట్ అవుతుంది సార్, శ్రీకాకుళం అండ్ విజయనగరం ఆల్సో. ఈ ప్రొసీజర్స్ లో సార్ మాక్సిమం ఈ ఇమీడియట్ ఇంజురీస్ ఏవైతే అవుతున్నాయో సార్, అవర్ ఫీడ్బ్యాక్ ఈస్ వాళ్ళు బాగా బెనిఫిట్ అవుతున్నారు సార్. ఇతను కూడా రైట్ యాంకిల్ ఫ్రాక్చర్ అయింది సార్. సో ఇతను జాయిన్ అయినప్పుడు దిస్ ప్రొసీజర్ వాజ్ నాట్ దేర్ సార్. సబ్సిక్వెంట్లీ మన ఇంక్లూజన్ తోటి ఇతను స్ట్రైట్ అవే బెనిఫిట్ అయ్యాడు సార్. అండ్ వైఎస్ఆర్ ఆసరా చాలా బెనిఫిషియల్ గా ఉంది సార్. వైఎస్ఆర్ ఆసరా కింద మనం ఇచ్చేటువంటి 225 రూపీస్ పర్ డే డైలీ ఎక్స్పెండిచర్ కి చాలా ఉపకరిస్తుంది సార్. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పేదవాళ్ళకి బాగా తగ్గింది సార్. సో విత్ సీలింగ్ ఆఫ్ 5000 రూపీస్ పర్ మంత్ మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా అది ఇవ్వటం కూడా చాలా బెనిఫిట్ అయింది సార్. సో నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ యూ సార్. మాట్లాడాలి. నాట్ ఓన్లీ ఉండడం, నాట్ ఓన్లీ హాస్పిటల్ కాదు వినయ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత. ఎస్ సార్, ఇది Q1 హాస్పిటల్ సార్. ఆల్రెడీ అతను ట్రీట్మెంట్ తీసుకుని లబ్ధి పొందాడు సార్. ఇప్పుడు Q1 హాస్పిటల్లోనే ఉన్నాం సార్. వెనకాల డాక్టర్స్ అండ్ దేర్ టీమ్ కూడా ఉన్నారు సార్. ఆరోగ్య ఆశ్రయ ఇస్ పోస్ట్ డిశ్చార్జ్. ఎస్ ఎస్ సార్. ఇది వన్ ఆఫ్ ది లీడింగ్ కార్పొరేట్ హాస్పిటల్ సార్, మన హెల్త్ సిటీలో ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచే మీతో ఇంటరాక్ట్ అవుతాం. జగనన్నకి నమస్కారం. మాది విశాఖపట్నం చిన్నగదిరి మండలం ఆర్లవ గ్రామంలో ఉంటున్నాను సార్. నమస్తే రమణ. నమస్తే. నా పేరు వెంకటరమణ అండి. నాకు 3 పాపలండి. నేను అనుకోని పరిస్థితిలో మెట్ల నుంచి పడిపోయాను సార్. నేను రోజువారీ కూలీనండి. అనుకోని పరిస్థితిలో పడిపోయానండి. నెక్స్ట్ మా నాన్నగారికి మీరు ఇది పెట్టిన టైంలో నేను హాస్పిటల్ రావడం జరిగింది. పడిపోయిన వెంటనే అక్కడ ఆరోగ్య వారిని సంప్రదించాను. సంప్రదించిన తర్వాత ఇది వర్తిస్తుందా లేదంటే జగన్ గారు 1000 రూపాయల పథకం పెట్టారు, ఇందులో అవుతుంది, మీ వెంటనే అవుతుంది అనగానే నేను ఎంతో సంతోషించాను సార్. వెంటనే రెస్పాండ్ అయ్యి ఆసుపత్రి సిబ్బంది నాకు వెంటనే చేయడం, కొట్టేయడం, సిమెంట్ కొట్టేయడం, ఆపరేషన్ చేయడం అన్నీ జరిగిపోయాయి సార్. మీకు వెళ్ళగలగా ఎప్పుడు రుణపడి ఉంటానండి. నెక్స్ట్ అదే కాకుండా రైతు భరోసా మా నాన్నగారికి అందుతుందండి. నెక్స్ట్ నాకు 3 పాపలండి. అందులో పాపకి అమ్మఒడి పథకం వర్తిస్తుందండి. అదే కాకుండా మా చిన్నాన్నగారికి మామూలుగా 4వ ఫ్లోర్ నుంచి పడిపోతే ఆయనకి భుజం ఫ్రాక్చర్ అయ్యి మామూలుగా నరాలు కట్ అయిపోతే ఆరోగ్యశ్రీ వర్తించదు అంటే డైరెక్ట్ గా మీ ఆఫీస్కి రావడం జరిగిందండి. జగన్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయనకి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి. అదే కాకుండా మా కరోనా కష్టకాలంలో 1000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని నెలకి 2 సార్లు రేషన్ ఇచ్చి ఆదుకున్నారండి. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ అనేది గొప్ప కార్యక్రమం చేసి మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1 4th స్థానంలో మిమ్మల్ని నిలబెట్టారు సార్. సీఎం గా ఈరోజు 4th స్థానంలో నిలబెట్టారు ఈ తక్కువ టైంలో సార్. దానికి నేను ఎల్లవేళలా రుణపడి, నేను మీ అభిమాని సార్, అభిమాని. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే నాన్నగారు ఇటువంటి ఆసుపత్రికి రావాలంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. కార్పొరేటర్ ఆసుపత్రుల్లో అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. అటువంటి నాన్నగారు ఆ టైంలో నాన్నగారి వల్ల కూడా మేము లబ్ధి పొందామండి. నాన్నగారి హయాంలో కూడా మేము లబ్ధి పొందాం. అదే కాకుండా మీరు ఈ రోజు నుంచి పెట్టిన 1000 రూపాయల వల్ల పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందంటే చాలా ఆనందదాయంగా ఉంది సార్. మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉంది మమ్మల్ని అనేక పథకాలతో మేము పేద ప్రజలకు అందరికీ ఇస్తారని ఆశిస్తూ, నెక్స్ట్ అదే కాకుండా తెల్లవారైతే పెన్షన్దారులు ఏమాత్రం 1వ తారీఖు వస్తే సరే తెల్లవారకుండానే పెన్షన్ ఇచ్చి బాగా ఆదుకుంటున్నారు. వాళ్ళని ఇది వరకల్లాగా లైన్లో నిలబడి ఇబ్బంది పెట్టకుండా ఏం చేయకుండా బాగా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ. యా వినయ్.
థ్యాంక్ యూ వినయ్. నెక్స్ట్ సార్ ప్రకాశం, వన్ మోర్ డిస్ట్రిక్ట్. భాస్కరన్న ఐసీ ఉన్నా, భాస్కరన్న ప్లీజ్ గో అహెడ్. సార్ ప్రకాశం జిల్లాలో 51 ప్రైవేట్ హాస్పిటల్స్, 18 గవర్నమెంట్ హాస్పిటల్స్, మొత్తం 69 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 1259 ప్లస్ 1000 యాడ్ అయిన దానివల్ల 2259 ప్రొసీజర్స్ ఇన్క్లూడ్ అయిన దానివల్ల అదనంగా 50,000 మందికి బెనిఫిట్ వస్తుంది సార్. అట్లాగే ఇప్పుడు ఈ స్కీమ్ ని కొత్తగా ప్రొసీజర్స్ అన్ని యాడ్ అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము ప్లాన్ చేస్తాం సార్. ప్రజల్లో అవేర్నెస్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ తో కూడా రేపు సాటర్డే ఒక మీటింగ్ కూడా పెట్టుకుని ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశాం సార్. తర్వాత ఇప్పుడు ప్రకాశం హాస్పిటల్లో ఉన్నాం సార్. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ అని ఆయన కూడా ఉన్నారు. ఇక్కడ కొత్తగా రిమూవల్ ఆఫ్ ఇంప్లాంట్స్ కేటగిరీ కింద అంటే ఆర్థోపెడిక్ కిందకి వస్తుంది సార్. ఒక బెనిఫిషరీ ఒంగోలు కార్పొరేషన్ సంబంధించి ఉన్నారు సార్. ఆమె పేరు గోవల నేహారెడ్డి. వాళ్ళ అమ్మాయికి ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి ఇంప్లాంట్స్ ప్లేట్స్ అయ్యి పెట్టినారు సార్. ఇప్పుడు అవి తీసేసి ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది సార్. వాళ్ళ మదర్ నా పక్కనే ఉంది. ఆమె సమస్యతో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మాది తాలూరు మండలం, ప్రకాశం జిల్లా, బెల్లంకొండ పాలెం జి నారాయణమ్మ. మా మనవరాలకు 4 ఏళ్ళ కాలు దెబ్బ తగిలింది. అప్పుడు చేపియాలంటే డాక్టర్లు సంవత్సరానికి తీపేసుకోమన్నారు. అప్పుడు తీపేసుకునే శక్తి లేక తీపే పోయినా నువ్వు వచ్చి పథకం పెట్టినావని చెప్తే ఇప్పుడు వచ్చినావు సార్. ఇప్పుడు నువ్వు వేసిన రుణమాఫీ అమ్మాయికి బట్టి, రుణమాఫీలు బట్టి, బళ్ళ బట్టి అన్ని పడ్డాయి సార్. అమ్మఒడి పథకం బట్టి అన్ని పడ్డాయి. నెలకు 2 సార్లు బియ్యం ఇస్తున్నారు. ఆ సచివాలయ విత్తనాల గింజలు అన్ని ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు సార్. డాక్టర్లు, కలెక్టర్ గారు అందరూ ఆశ్రయిస్తున్నారు. నీతో మాట్లాడినందుకు మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తల్లి. మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని మనసారా కోరుతా ఉన్నా తల్లి. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ. కోవిడ్ wrapping it up. ఇప్పుడు all of them, all the collectors kindly requested to make a note of one other important aspect. ఈ కోవిడ్కి సంబంధించి ఇంకా కొంచెము మోర్ మెటిక్యులస్గా, మోర్ ఫోకస్డ్గా కొంచెము ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. Especially, now the stage has come where it's going to be a reality that COVID కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కూడా వ్యాక్సిన్ వచ్చేదాకా మనము కోవిడ్ కలిసి జీవించవలసిన పరిస్థితే వస్తూ ఉంది. సో దీనికి ఏమీ వైద్యం లేదు కాబట్టి, దీనికి ఏమీ ఆపగలిగింది కూడా, మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు కాబట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో ఎలా బ్రతకాలి అన్నది పూర్తిగా అందరం కూడా అవగాహన పెంచుకునేటట్టుగా కలెక్టర్లు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక్కునేదాకా ఇది కోవిడ్ మనము కలిసి జీవించాల్సింది. దీంట్లో భాగంగా మరీ ముఖ్యంగా అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. కోవిడ్ కన్నా నాకు ఉంది అని చెప్పి నాకు అనిపిస్తే నేనేం చెయ్యాలి అన్న సంగతి నాకు తెలిసి ఉండాలి. ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి, ఈ 2 అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. అడ్వర్టైజ్మెంట్స్ కానీ, హోర్డింగ్స్ కానీ ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ కట్గా పెట్టండి. ఏ టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికి ఫోన్ చేయాలి, కోవిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగితే, కోవిడ్ ఎవరికన్నా వస్తూ నాకు ఉంది అని చెప్పి తెలుసుకున్న వెంటనే తను ఎవరికి ఫోన్ చేయాలనో వాళ్ళకు ఫోన్లు చేస్తే 85% మంది ఇళ్లలోనే ఉండే వైద్యం తీసుకొని, మందులు తీసుకొని బాగైపోతా ఉన్న పరిస్థితి. కేవలం 15% మంది మాత్రమే హాస్పిటల్స్కు పోవాల్సిన పరిస్థితి. అందులోనూ కేవలం 4% మాత్రమే ఐసీయూ స్థాయికి కూడా పోయే పరిస్థితి. కాబట్టి ఇది ఎవరికైనా వస్తుంది,
రాని వ్యక్తి బహుశా ఎవరు ఉండకపోవచ్చేమో రాబోయే రోజుల్లో. ఓ జ్వరం వచ్చినట్టుగానే భావించాలి, వస్తుంది పోతుంది. కాకపోతే వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులు అనేది ఇమీడియట్గా తీసుకునేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎవరికి ఫోన్ చేయాలో తెలిసి ఉండాలి. ఫోన్ చేసిన తర్వాత టెస్టింగ్ ఎక్కడ చేయించుకోవాలనో ఫోన్లో అయినా వాళ్ళు చెప్తారు, లేకపోతే ఎక్కడ టెస్టింగ్లు చేయించుకోవాలనో మనకు అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత వెంటనే డాక్టర్లు మీరు ఫోన్ చేసిన వెంటనే వచ్చే మందులు కూడా ఇస్తారు. ఒకవేళ మన ఇళ్లల్లో సపరేట్ గది మనకు ఒకవేళ లేకపోతే మనం కోవిడ్ కేర్ సెంటర్లో వచ్చి ఉండొచ్చు ఒక 14 రోజుల పాటు. అన్ని రకాలుగా మనం బాగా చూసుకుంటాము, వాళ్ళకు మంచి తిండి పెడతాము, మంచి వైద్యం ఇస్తాము, డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు, అన్ని రకాలుగా చూసుకుంటాము అని అవగాహన పెంచాలి. సో దీని మీద కలెక్టర్లు కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెంబర్స్ అనేటివి పెరుగుతూ పోతాయి, దీన్ని ఎవరు కూడా ఆపలేం. ఎందుకంటే బార్డర్స్ అన్నీ కూడా ప్రతి రాష్ట్రము కూడా ఓపెన్ అప్ అయిపోయింది. మన రాష్ట్రానికి తెలంగాణ బార్డర్ ఇటువైపు ఉంటే కర్ణాటక బార్డర్ అటువైపు ఉంది, తమిళనాడు బార్డర్ ఇటువైపు ఉంది, ఒరిస్సా బార్డర్ అటువైపు ఉంది. సో ప్రతి రాష్ట్రానికి బార్డర్స్ ఓపెన్ అప్ అయిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా మనుషులు రాకపోకలు అనేటివి ఎక్కువగా పోతా ఉండేటివే కానీ తగ్గేటివి కాదు. ఇవి కాక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయినాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ప్యాసింజర్స్ కూడా వస్తూ ఉన్నారు. అవి కూడా ఇంకా ఓపెన్ అప్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఎవరం కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా డీల్ చేయగలుగుతాం, దీన్ని ఎలా అవగాహన ప్రజలకు కల్పించగలుగుతాం, ప్రజలందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉందా లేదా అన్న అంశం మీద మనం కలెక్టర్లుగా ఎక్కువ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ ఒకవేళ నాకు ఉంది అని నాకు అనిపిస్తే నేను ఏం చేయాలి అన్న అంశాల మీద ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఆ అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్స్ అందరూ కూడా రిక్వెస్టెడ్ టు కైండ్లీ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ డ్రైవ్. ఒక డ్రైవ్ కింద తీసుకొని కోవిడ్ అంటూ ఎవరికైనా ఉంది అని చెప్పి ఒక మనిషికి అనిపిస్తే ఏం చేయాలనో తెలియని వ్యక్తి ఎవరు ఉండకూడదు. అది కలెక్టర్స్ ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకోమని చెప్పి కలెక్టర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కొన్ని జాగ్రత్తలు ఏదైతే మనం తీసుకోవాల్సి ఉందో, కొంచెం బయటికి పోయినప్పుడు కొంచెం ఏదో మాస్క్ పెట్టుకోవడము, కొంచెం చిన్న విషయాలు కొంచెము మనం పాటించగలిగితే అసలు ఇది పూర్తిగా కూడా నయమైపోతుంది, పూర్తిగా కూడా బాగా అయిపోతుంది అనేది కూడా అవగాహన కూడా కల్పించి చేతులు కడుక్కోవడము, సోప్తో చేతులు కడుక్కోవడము, కొంచెం ఫిజికల్ డిస్టెన్సింగ్, చిన్న విషయాలు ఇవన్నీ కూడా అవగాహన ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకునే కార్యక్రమం కలెక్టర్స్ ఒక డ్రైవ్ కింద తీసుకొని ఖచ్చితంగా ఈ మెసేజింగ్ తీసుకొని పోవాలని చెప్పి కూడా కలెక్టర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా యూ వాంట్ యాడ్ సంథింగ్ టు ఇట్? దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ కూడా. Hi, this is Trisha. I'm Radhika Apte. పోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment.